పేదవాడికి ఇళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో పేదవాడికి టిడ్కో ఇళ్ళు నేను కట్టించినా ఇంతవరకు వాళ్ళకి టిడ్కో ఇళ్లలో ఉండేటువంటి వెసులుబాటు ఇంతవరకు కల్పించాల. 4500 ఇళ్ళు కట్టాము, 2000 ఇళ్ళు శంకుస్థాపన చేశాం, మరొక 3000 ఇళ్ళు శాంక్షన్ చేయించాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టినీళ్ళు ఇవ్వడానికి కూడా పేదవాడికి ఈ ప్రభుత్వానికి మనసు రాల. ఒక మహిళా ఎమ్మెల్యే అయ్యుండి కనీసం మనసు కూడా లేనటువంటి మహిళ అయిపోయింది. ఎందువల్లంటే పేదవాడి కష్టాలు తెలియదు. పేదవాడు వడ్డీకి తెచ్చి డబ్బులు కట్టాడు, డిపాజిట్ కట్టమంటే అటు అద్దె కడుతున్నారు, ఇటు వడ్డీ కడుతున్నారు. పేదవాడికి మాత్రం ఇల్లు దక్కలేదు. కాబట్టి పేదవాడు చాలా ఆక్రోషంతో ఉన్నాడు ఈ ప్రభుత్వం మీద. కట్టినీళ్ళు ఇవ్వడానికి ఏంటి వీళ్ళకి వచ్చినటువంటి బాధ? కట్టినీళ్ళు ఇవ్వడానికి కూడా మనసొప్పల. పేదవాడి ఉసురు ఈ మంత్రికి, ఇక్కడ ఉన్న మంత్రి తగలబట్టే ఈ నియోజకవర్గం నుంచి పారిపోయే పరిస్థితులు వచ్చినాయి. తిరిగితే మరలా నిలదీస్తారనే భయంతో జగన్మోహన్ రెడ్డి 6 నెలల ముందే మార్చేశాడు. ఆ విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు, దోచేశారు. ఇళ్ల స్థలాల్లో ఎకరానికి 10 లక్షలు తీసుకొని 241 ఎకరాలు ఒక పసుమర్రు గుదేవారిపాలెంలోనే దాదాపు 25 కోట్లు ఒక ఇళ్ల స్థలాల్లో కొట్టేశారు. పేదవాడి పేరు చెప్పి 25 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలలో డబ్బులు కొట్టేసినటువంటి ఘనత ఇక్కడున్న మంత్రిది. ఇది కాక నిన్ననే వాళ్ళ అభ్యర్థి చెప్తా ఉన్నాడు 6.5 కోట్లు ఇచ్చానని. ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? ఆ విధంగా అవినీతి రాజ్యం ఏదింది 5 ఏళ్ళు. అందుకనే ఇక్కడి నుంచి నిలదీస్తారు, డిపాజిట్లు కూడా రావని మార్చేశారు. కనుక ఏంటంటే ఈరోజు పేదవాడికి ఇళ్ల స్థలాలు లేవు, పేదవాడికి మంచినీళ్ళు అందించే పరిస్థితి లేదు, నాణ్యమైన కరెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు, డ్రైనేజ్ సిస్టమే అధ్వాన స్థితికి తీసుకొచ్చారు, ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ప్రజల అభివృద్ధిని కోరుకుంటూ ఉంటే వీళ్ళు అవినీతి ఎక్కడ చేయొచ్చో, డబ్బులు ఎక్కడ వస్తాయి అనేటువంటి మీద దృష్టి కేవలం ఈరోజు శానిటేషన్లో డబ్బులు కూడా కొట్టేశారు. పేదవాడికి వచ్చే బియ్యంలో కూడా కొట్టేశారు. 8 రూపాయలు 9 రూపాయలు కిలోకి ఇచ్చి పేదవాడికి రావాల్సిన బియ్యం డబ్బులు కూడా వీళ్ళు కాజేశారు. ఏది పట్టుకున్నా ఎన్టీఆర్ సుజల 2 రూపాయలకి 20 లీటర్ల క్యాన్ ఇచ్చేటువంటి దాన్ని నీళ్ళు ఇవ్వకుండా 6 కోట్ల రూపాయల ప్రాజెక్టును పాడుపెట్టారు. అంటే పేదవాడికి మేలు జరిగే ప్రతిదీ వీళ్ళు నష్టపరిచారు. ఎన్టీఆర్ సుజల ఎక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందో, ఎక్కడ నాకు మంచి పేరు వస్తుందో అని చెప్పి అన్ని రకాల పేదవాడికి నష్టం జరిగింది. బైపాస్ రోడ్డు 2 ఏళ్ళు ఆపారు. బైపాస్ రోడ్డు ఒక్కటి నేను శాంక్షన్ తీసుకొచ్చా కేంద్ర ప్రభుత్వంలో పోరాడి. 2 ఏళ్ళు బైపాస్ని డెవలప్ కాకుండా ఆపేశారు. ఆ విధంగా ఈ నియోజకవర్గం ముఖం తెలియకపోయినా కొత్తగా వచ్చిన గెలిపించారు. ఒకసారి చూద్దామని జగన్కి కావచ్చు, ఒకసారి చూద్దాం ఫస్ట్ టైం అని చెప్పి ముఖం తెలియకపోయినా ఓట్లు వేస్తే ఒక మహిళని అన్ని రకాల ఈ ఓట్లు వేసిన ప్రజలకి